హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా ఛానల్లో ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి చెప్పబోతున్నానండి. ఇన్షాట్ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో, ఫోటో, కాలేజ్ అని వస్తుందండి. మనం వీడియో ఎడిట్ చేస్తున్నాం కాబట్టి వీడియో క్లిక్ చేశారంటే న్యూ ప్లస్ సింబల్ అయితే కనపడుతుంది. అక్కడ క్లిక్ చేశారంటే మీ గ్యాలరీ ఉన్న ఫొటోస్ అన్నీ కనపడతాయండి. మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఇమేజ్కి రేషియో అనేది ఇవ్వాలండి. పక్కనే క్యాన్వా అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళారంటే యూట్యూబ్ రేషియోస్ అయితే ఉంటాయి. షార్ట్కి 9:16 అని రేషియో ఇవ్వాలండి. యూట్యూబ్కి 16:9 అని ఇవ్వాలండి. పక్కన టిక్ మార్క్ క్లిక్ చేయండి. మీరు రేషియో అనేది ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసుకొని చూసి, అలాగే ఇక్కడ ప్లే అవుతున్న వీడియోకి కూడా రేషియో అనేది ఇవ్వాలి. 9:16 అని ఇవ్వండి. తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లే అవుతున్న వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది కదా, ఈ నాయిస్ తీసుకోవడానికి మనం అక్కడ చూపిస్తున్నాను వాల్యూమ్ అని ఉంటుందండి. ఆ వాల్యూమ్ ప్రతి క్లిప్కి అన్నీ మ్యూట్లో పెట్టేసేయాలి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది రాదు. ఇలా ఇచ్చేసిన తర్వాత ఒకసారి వీడియోని ప్లే చేసి చూడండి. ఇక్కడ ప్లే అవుతుంది కదా, ఇక్కడ మీరు వీడియో చూసినట్లయితే ఇక్కడ బౌల్లో కర్రీ అనేది వేస్తున్నాను. 3 బౌల్ అనేది ఖాళీగా వస్తుంది. సో మనకు అది అవసరం లేదు. పైన స్లిప్ట్ అని పడుతుంది కదా, ఆ స్లిప్ట్తో మనం ఈ వీడియోని డిలీట్ చేసేయాలి. పక్కనే డిలీట్ ఉంది కదా, ఆ స్లిప్ట్ పెట్టేసి డిలీట్ అని కొట్టామంటే ఆ అవసరం లేని క్లిప్ అనేది వెళ్ళిపోతుందండి. ఈ విధంగానే వీడియో మొత్తం ఎక్కడైతే అవసరం లేని వీడియో ఉంటుందో అది మనం ఈ విధంగా స్లిప్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసారంటే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఈ వీడియోకి రెండో వీడియో అండి క్లిప్పు. దీనికి క్యాన్వా రేషియో మనం తీసుకోలేదు, అందుకని నేను ఇక్కడ క్యాన్వా రేషియో ఇచ్చి వీడియో ప్లే అవుతున్నాను. చూడండి, ఖాళీ ప్యాన్ వస్తుంది కదా, ఇప్పుడు ఈ ప్యాన్ అంతా మనకు అవసరం లేదు. అందుకని మళ్ళీ స్లిప్ట్ యూజ్ చేసి పక్కన డిలీట్ ఉంటుంది కదా, అది డిలీట్ చేయండి. ఇదనే అవసరం లేనిది వెళ్ళిపోతుంది. ఈ స్లిప్ట్ ద్వారా మీరు వీడియో అనేది తీసేసేటప్పుడు ఫస్ట్ ప్లే అవుతున్న వీడియోని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత స్లిప్ట్ని తీసుకొని యూజ్ చేయాలి. ఒకసారి మీరే చూసారంటే ఈ వీడియోని ఈజీగా చేసేస్తారండి. వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీ. ఇప్పుడు షార్ట్ వీడియోకి 3 minutes అయినా 1 minute అయినా పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ నేను ప్యాన్లో ఆనియన్స్ వేస్తున్నాను, తర్వాత కూడా వేసాను ఆనియన్స్. సో ఆ క్లిప్ అనేది మనకు అవసరం లేదు. అలాంటప్పుడు వీడియోని సెలెక్ట్ చేసి స్లిప్ట్ అనేది చేసి పక్కన డిలీట్ ఉంది కదా, డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నానైతే మనం వీడియో అనేది 3 minutesకైనా 1 minuteకైనా పెట్టేసుకోవచ్చండి. ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో ఈజీగా నేర్చుకొని మీరే ఇంకొకరికి వీడియో ఎడిటింగ్ని చేసి పెడతారండి. అంత ఈజీగా వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోవచ్చండి. సో ఏంటంటే ఇక్కడ వీడియోలో కరివేపాకు వేశాను, మళ్ళీ కరివేపాకు ఇంకోసారి కూడా వేశాను, కానీ ఆ క్లిప్ అనేది మనకి అవసరం లేదు. అందుకని స్లిప్ట్ ద్వారా డిలీట్ చేసేసాను. తర్వాత ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేసేది ఒకసారి ఫ్రై చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఫ్రై చేసేది చూపించారంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనం ఇలా స్లిప్ట్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చు కదండి, అప్పుడు వీడియో లెంత్ అనేది మనకి తగ్గుతుంది. చూసారా, ఫ్రై చేసిందని డైరెక్ట్గా చూపించేశాను. తర్వాత ఏంటంటే ఈ పేస్ట్ అనేది కూడా పట్టింది, ఇలాగే చూపించేశాను. ఇక్కడ చూసారంటే ఈ వీడియోకి రేషియో అనేది తగ్గిపోయిందండి. మళ్ళీ ఫస్ట్లో మనం క్యాన్వా అని ఉంది కదా, క్యాన్వా ఓపెన్ చేసుకునేసి రేషియో అనేది ఇవ్వాలండి. ఏంటంటే నేను 5 వీడియోలు తీసుకున్నాను, అందుకని రేషియో అనేది ఒకదానికి ఇస్తే ఇంకో దానికి ఉండదు. అలాగని నేను మళ్ళీ రేషియోని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ప్యాన్లో ఆయిల్ అయితే ఫ్రై అవుతూ ఉంది. తర్వాత ఒకేసారి నేను బిర్యానీ ఆకుని వేసేది చూపించేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, అది కూడా టక్కన చూపించేశాను. ఇలా మీరు చూపించేయచ్చండి ఈ వీడియోని. మనం వీడియోని చేసేటప్పుడు లెంత్ అనేది చాలానే ఉంటుందండి. ఇలా స్లిప్ట్ ద్వారా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ వేసేసాను చూసారా, ఆ పేస్ట్ మళ్ళీ వేసాను. ఆ పేస్ట్ అనేది ఇక్కడ కనిపించలేదు కదా, అప్పుడు ఈ స్లిప్ట్ ద్వారా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎడిటింగ్ మొత్తం అంతా కూడా స్లిప్ట్ డిలీట్ ఉంటే చాలండి.
వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. తర్వాత ఏంటంటే ఇక్కడ పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ ఉడుకుతూ ఉంది. ఆ పేస్ట్ ఉడికేదంతా చూపించిన అవసరం లేదు. టక్కన తర్వాత మనం ఏదైతే వేయబోతున్నామో అది వేసేది చూపిస్తే సరిపోతుందండి. సో ఇదే విధంగా వీడియో మొత్తాన్ని ఇలా ఎడిట్ చేసుకోవాలండి. మీకు అర్థమైపోతుంది కదా. తర్వాత ఏంటంటే ఇక్కడ కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసాను, అక్కడ పొగ అనేది వస్తుంది. సో అక్కడ పొగ వచ్చినప్పుడు బాగాలేదు కదా వీడియో చూడడానికి. అప్పుడు కూడా ఇలా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఆ క్లిప్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీడియోలో నేను పసుపు పొడి వేశాను. తర్వాత తీసుకునేటప్పుడు టైం అనేది పడుతుంది. అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైతే ఐటెం వేయాలనుకుంటున్నాడో దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది కదా వీడియో క్లిప్ అనేది. ఆ వీడియోని మనం తీసేసి టక్కన నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు గరం మసాలా వేసానో టక్కన నెక్స్ట్ అదే వేసేటట్టు వీడియోని మనం చూపించాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం వేస్తున్నామో టక్కన మళ్ళీ అదే స్క్రిప్ట్ ద్వారా డిలీట్ చేసేసి మళ్ళీ కారం వేసాను, తర్వాత గరం మసాలా తర్వాత కారం వేసాను. ఆ మధ్యలో ఉండే డిఫరెన్స్ వీడియో అనేది తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేశారు, సాల్ట్ ఒక స్పూన్ వేశారు. మళ్ళీ మీరు ఇంకో స్పూన్ వేయాలనుకోండి, అప్పుడు వేసే స్పూన్ మళ్ళీ చూపించనక్కర్లేదు. ఫస్ట్ స్పూన్ చూపిస్తే సరిపోతుంది. షార్ట్ కదా, 3 మినిట్స్ రావాలి లెంత్ వీడియో, అందుకని ఫస్ట్ స్పూన్ చూపిస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో చూసినట్లయితే మనం మసాలా అంతా కలుపుతూ ఉన్నాము, ఇంకా కలపాలి, చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ కలిపేది చూపించి ఈ మధ్యలో అంతా వీడియో ఉంది కదా అది స్క్రిప్ట్ ద్వారా తీసేసుకొని లాస్ట్ కలుపుతూ ఉంటామే, అది ఒక్కటి యాడ్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎడిటింగ్ అనేది ఇన్షాట్ యాప్లో మీరు మనీ పే చేయకుండానే ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చండి. ఎలా అంటే మనం కొత్తగా ఛానల్ పెడుతున్నాము అలాంటి వాళ్ళకైతే ఎక్కువ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ వీడియోకి తీసుకుంటే సరిపోతుంది. ఏ అవసరమైతే అలాంటి ఎఫెక్ట్స్ కానీ అంతే. ఎక్కువ కావాలంటే చాలా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అయింది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటప్పుడు ఇందులో సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి, అప్పుడే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కైన్ మాస్టర్లో కూడా మనం వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. మనం అప్లోడ్ చేసినప్పుడు వీడియో అనేది లోగో అనేది అక్కడ కనబడుతుంది, కైన్ మాస్టర్ లోగో. కానీ ఇక్కడ ఇన్షాట్లో ఏంటంటే ఇన్షాట్ లోగో అనేది మనం వాటర్ ప్రూఫ్ ద్వారా డిలీట్ చేసుకోవచ్చండి, అప్పుడు మనకి కనిపించదు లోగో అనేది. ఈ విధంగా ఇన్షాట్ యాప్ ద్వారా యూజ్ అనేది ఉంటుంది. ఫ్రీగా కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే ఈ ఇన్షాట్ వీడియోలో మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు అండ్ థంబ్నెయిల్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చండి. ఈ 3 ఫస్ట్లో ఆప్షన్ చూసారు కదా మీరు. ఈ విధంగా ఈ మూడిటి ద్వారా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చండి. అసలు నేను ఈ వీడియోని ఎందుకు పెట్టానంటే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ యాప్ తీసుకోవాలి, ఏ యాప్లో ఎడిట్ చేసుకోవాలి అని డౌట్తో ఉంటారు. అలా అసలు ఎలా ఎడిట్ అనేది చేయాలి మనము అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకోసమేనండి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, మీరే వీడియో ఎడిటింగ్ చేసేస్తారు. సరేనండి, ఒకసారి వీడియోని చూసేయండి. ఇప్పుడు వీడియోలో నెక్స్ట్ క్లిప్ ఏంటంటే నేను కొత్తిమీర వేస్తున్నాను, మళ్ళీ కూడా కొత్తిమీర వేస్తున్నాను. సో నేను సెకండ్ వేసే కొత్తిమీర ఆ క్లిప్కి మధ్యలో ఉండే ఈ క్లిప్ అనేది తీసేసాను. ఒక్కసారి వేసేదే చూపించేశాను. తర్వాత ఇక్కడ కలుపుతూ ఉన్నాను. కలిపిన తర్వాత ఈ కర్రీని తీసి చూపిస్తాను కదా, ఆ తీసే టైంలో కూడా క్లిప్ అనేది తీసేసాను. వెంటనే అవుట్పుట్ అనేది ఇక్కడ చూపించేశాను. ఈ విధంగా వీడియోని ఇలా చూపించేయాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, లాస్ట్గా వీడియో క్లిప్లో ఈ ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. సో దీనికి రేషియో అనేది తగ్గిపోయింది. ఫస్ట్లో మీకు క్యాన్వా అనేది చెప్పాను కదా, ఆ క్యాన్వాలోకి వెళ్ళి షార్ట్ వీడియో రేషియో 9:16 ఆ రేషియో అయితే తీసేసుకునేసి పెట్టేయండి. తర్వాత ప్లే చేసి ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ
ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అనేది అయిపోయిందండి. తర్వాత ఎఫెక్ట్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్‌కొచ్చిన తర్వాత పైన ఇన్‌షాట్ అనేది చిన్నగా కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేశారంటే ఇన్‌షాట్ ప్రో, ఇన్‌షాట్ ఫ్రీ రిమూవ్ అని ఉంది. ఆ ఫ్రీ రిమూవ్ అనేది వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఇన్‌షాట్ లోగో అనేది కనపడదు. ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఇన్‌షాట్ లోగో అనేది మీకు కనిపించట్లేదు కదా! ఈ విధంగా ఇన్‌షాట్ లోగో అనేది ఈజీగా తీసేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి ఇన్‌షాట్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ వీడియోకి మనం ఎఫెక్ట్స్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు చూసినట్లయితే క్యాన్వా గురించి తెలుసు కదా అండి. తర్వాత ఇక్కడ ఆడియో అని ఉంది. ఈ ఆడియోలోకి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసిన ఆడియో ఇవ్వచ్చు. లేదా రికార్డ్ అని ఉంది. రికార్డ్ ఆన్ చేసి మీరు వాయిస్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఇవ్వచ్చు. ఈ విధంగా ఇలా మూవ్ అవుతూ ఉంది కదా! తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసి వాయిస్‌ని ఇవ్వాలి. తర్వాత టిక్ మార్క్ ఉంది కదా! టిక్ మార్క్ చేశారంటే మీరు ఇచ్చిన వాయిస్ అనేది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా వాయిస్ అనేది ఇవ్వాలండి. తర్వాత స్టిక్కర్స్ అండి. ఇక్కడ చాలా స్టిక్కర్స్ కనపడుతున్నాయి కదా! దీంట్లో మీకిష్టమైన స్టిక్కర్ తీసుకొని ఇలా పైన ఇలా పెట్టేసుకోవాలి. నేను రెసిపీకి ఆపోజిట్‌గా ఇక్కడ స్పైసీ స్మెల్ అనేది పెడుతున్నానండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చారంటే బ్యాక్‌కొచ్చేస్తుంది. తర్వాత పక్కన టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్‌లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఇచ్చేసి నేను ఎగ్జాంపుల్ మసాలా కర్రీ అని ఇచ్చాను. ఈ మసాలా కర్రీని దీన్ని కిందికి ఇలా తీసుకొనొచ్చేసాను. తర్వాత వీటికి కలర్స్ ఇవ్వాలి. మీకు కనిపిస్తుంది కదా! బార్డరు, షాడో, గ్లో, లేబులు ఇవన్నీ కూడా ఇచ్చి చూడొచ్చు. ఈ కలరు అన్నీ ఇక్కడ మారుతూ ఉంటాయి కదా! మీకిష్టమైన కలర్ ఇచ్చొచ్చు. తర్వాత ఈ కలర్‌కి కింద బార్డర్ కూడా ఇచ్చేసి ఈ బార్డర్ ఇచ్చామంటే కలర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి ఎలా వస్తుంది అనేది. తర్వాత షాడోకి ఇలా మూవ్ చేశారంటే షాడో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవ్వచ్చు. గ్లో అనేది 2 ఏ అని కనపడుతుంది కదా! ఇప్పుడు గ్లోని స్పీడ్‌గా పెట్టుకోవచ్చు. ఇక్కడ స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే గ్లో మరీ ఎక్కువగా వస్తుంది. మనకి నార్మల్‌లో కావాలంటే నార్మల్‌గా పెట్టుకోవచ్చు. లేబుల్ అనేది ఇక్కడ చాలా లేబుల్స్ అనేవి ఉంటాయండి. మీకు ఇష్టమైన లేబుల్ ఇవ్వచ్చు. లేబుల్ ఇచ్చినప్పుడు అక్కడ నేమ్ అనేది మారిపోతుంటూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి చూడండి. తర్వాత పైన ఏ అని ఉంది కదా! దాన్ని టెక్స్ట్ స్టైల్ అనేది కూడా ఇవ్వచ్చండి. మీకు ఇష్టమైన స్టైల్ అనేది ఇవ్వచ్చు. తర్వాత పక్కనే యానిమేషన్ అనేది ఒకసారి చూడండి. యానిమేషన్ ఇచ్చినప్పుడు ఎలా నేమ్ అనేది టెక్స్ట్ అలా పడిపోతూ ఉంటుంది. నేను వీటన్నిటిని యూజ్ చేసి చూపిస్తున్నాను కదా! మీరు ఒకసారి గమనించండి. ఇది స్పీడ్‌గా పెట్టానంటే యానిమేషన్ స్లోగా వస్తుంది. కొంచెం పెట్టానంటే చాలా స్పీడ్‌గా ఒకేసారి వచ్చేస్తూ ఉంటుంది. గమనించారంటే మీకే అర్థమైపోతుంది. తర్వాత ఇవే ఎఫెక్ట్స్ అండి. ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ చూపించిన ఎఫెక్ట్స్‌లో నేను ప్లే చేసి చూపిస్తున్నాను గమనించండి. చూసారా? తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది షేక్ అవుతుంది. ఇమేజ్‌లో మీకు ఇష్టమైన ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చండి. ఇచ్చిన తర్వాత పక్కనే రైట్ మార్క్ ఉంది కదా! అది ఇచ్చారంటే బ్యాక్‌కొచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఫిల్టర్ అనేది కలర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇష్టమైన కలర్‌ని ఇవ్వచ్చు. లేదా కలర్ వద్దంటే పక్కనే ఆర్గనల్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే నార్మల్ కలర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత పిప్ అనేది మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. వీడియో పైన ప్లే అవ్వాలి. కింద ఫోటో రావాలి. అలాంటప్పుడు పిప్ అనేది మనం యూజ్ చేసుకుంటాము. మీరు గ్యాలరీలోకి వెళ్ళి ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టండి. ఆ వీడియోని ఒకసారి మీరు తప్పకుండా ప్లే చేసి చూడాలి. తర్వాత ఇందులోకి మీరు సబ్స్క్రైబ్ బటన్ పెట్టాలనుకుంటే పిప్‌లోకి వెళ్ళి పైన మెటీరియల్ ఉంది. మెటీరియల్‌లోకి వెళ్ళి సోషల్ అని ఉంటుంది. సోషల్‌లోకి వెళ్ళి చాలా సబ్స్క్రైబ్ బటన్లు వస్తాయి. మీకు ఇష్టమైన సబ్స్క్రైబ్ బటన్ తీసుకొని అక్కడ పెట్టాలి. మీరు ఎక్కడైనా పెట్టొచ్చు. ఇమేజ్ పైన, కింద అని ఎక్కడైనా పెట్టొచ్చు. అక్కడ పెట్టి సెలెక్ట్ చేయాలి. ఒకసారి ప్లే చేశారంటే మీకు అక్కడ సౌండ్ అనేది ఎలా వస్తుందని తెలిసిపోతుంది. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంది కదా! అదైతే వద్దు అనుకుంటే ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసి పక్కనే అక్కడ మూవ్ చేశారంటే కటౌట్ అనేది కనపడుతుంది. మీరు కటౌట్‌లోకి వెళ్ళి క్రోమా అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు దాన్ని కొంచెం మూవ్ చేశారంటే ఆ రౌండ్ కొంచెం పక్కకు వచ్చేస్తుంది. తర్వాత చూసారంటే ఓన్లీ గ్రీన్ వెళ్ళిపోయేసి
సబ్స్క్రైబ్ బటన్ ఒక్కటే కనబడుతుంది. ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి. తర్వాత పక్కన రీకట్, స్లిప్ టు డిలీట్ ఉంటుంది. వీటి గురించి తెలుసు కదా. స్లిప్ లాగానే రీకట్ అండి, క్లిప్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి వాల్యూమ్ అండి. వాల్యూమ్ అని మనం ఒక క్లిప్ని సెలెక్ట్ చేసి వాల్యూమ్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది తీసేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనం వీడియో ప్లే చేస్తున్నాము, దానికి బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఇమేజ్లన్నీ సెలెక్ట్ చేస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ ఇలా చేంజ్ అవుతూ ఉంది. మీరు చూసారంటే అర్థమైపోతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అలా కూడా వేయచ్చు. మీరు థంబ్నెయిల్ చేస్తారు కదా, థంబ్నెయిల్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నుంచి తీసుకోవచ్చండి. తర్వాత స్పీడ్ అనేది మనకి వీడియో అనేది 3 minutes కావాలి, ఇంకా వీడియో ఉంటుంది. అలాంటప్పుడు స్పీడ్ని యూజ్ చేసుకొని మనం త్వరగా 3 minutesకి వీడియోని చేయొచ్చండి. తర్వాత ఎఫెక్ట్స్, ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చి చూసాను, ఒకసారి ప్లే చేశాను చూడండి ఏ విధంగా వస్తుందో అనేది. తర్వాత ఈ ఎఫెక్ట్స్ అనేది ఏమి వద్దనుకుంటే అక్కడ మ్యూట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే నార్మల్గా వస్తుంది. తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేశారంటే బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎఫెక్ట్స్ని ఇవ్వాలండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్ కట్ అనేది అంతగా ఏమీ అవసరం లేదండి, మామూలుగా మన క్లిప్ అనేది తీసేస్తాం కదా ఆ విధంగానే. తర్వాత కార్ప్ అంటే మనం ఒక ఇమేజ్ ఉంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, అలాంటిది కొంచెం ఇమేజే కావాలి, మిగతాది వద్దు అన్నప్పుడు క్రాప్తో మనం తీసేసుకోవచ్చు. తర్వాత అనేది స్విచ్ అనేది కూడా డిలీట్ లాగానండి. హెడ్ అనేది మనం ఇమేజ్ అనేది క్లారిటీగా వస్తుందండి, దాని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎడిట్ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ అని ఉంటుంది కదా, మార్క్ అంటే ఇక్కడ కొన్ని యానిమేషన్స్ వస్తుంటాయి రౌండ్గా, ఇలా ఈ షేప్లన్నీ ఇచ్చేసి తీసుకోవచ్చు, లేదంటే బ్యాక్ వచ్చేయచ్చు. తర్వాత రీప్లేస్ అంటే ఒక వీడియో కావాలి, మనం ఇంకో వీడియో కావాలి అనుకుంటే రీప్లేస్ యూజ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అంటే ఇక్కడ ఇమేజ్ని ఇక్కడ ప్లే చేశాను చూడండి ఎలా రొటేట్ అవుతుందో, లేదా నార్మల్గా కావాలంటే నార్మల్గానే పెట్టేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చేసంటే బ్యాక్ వచ్చేసింది. సో వీడియో ఎడిటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి, చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి చూసారంటే చాలా ఈజీగా చేసేస్తారు. తర్వాత ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని కనబడుతుంది కదా, దానిని క్లిక్ చేశారంటే ఎంబీ అని అడుగుతుంది, ఇంతలో ఎంబీ ఇవ్వాలి, ఈ ఎంబీ ఇవ్వాలి అనేసి. తర్వాత ఎక్స్పోర్ట్ చేశారంటే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా 1%, 2% అలాగా అవుతుంది. మొత్తం 100% అయిన తర్వాత ఈ వీడియో మొత్తం సేవ్ అయిపోయి మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మీ గ్యాలరీలోకి వచ్చిన తర్వాత ఆ వీడియోని మీరు ఒకసారి చెక్ చేసి ఆ వీడియోని మీరు నార్మల్గానే ఎలా అప్లోడ్ చేయాలనుకుంటున్నారో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చండి. మా వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.